రైట్ సార్. ఇప్పుడు మనం జమ్మూలోకి గనక వచ్చినట్టయితే మనం చూసాము లాస్ట్ 2 డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్స్‌లో కూడా మనం కవర్ చేయడం జరిగింది. జమ్మూ రీజియన్‌లో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు టెర్రరిస్టులు అండ్ ఈవెన్ వాళ్ళు అనౌన్స్ చేయకపోయినా స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళందరూ వాళ్ళు అటాక్ చేయడం, చాలామంది అమరులవ్వడం మన సోల్జర్స్. ఈ ప్రాసెస్‌లో 2 డెవలప్‌మెంట్స్ జరిగాయి సార్. ఒక డెవలప్‌మెంట్ ఏంటి అంటే అస్సాం రైఫిల్స్‌ని తీసుకొచ్చి జమ్మూ రీజియన్‌లో పెడుతున్నారు. మామూలుగా అస్సాం రైఫిల్స్ అంటే ఇండియా ఇంకా మయన్మార్ బార్డర్ని గార్డ్ చేసే ఫోర్స్ ఇది. సో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జమ్మూలో పెడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం అస్సాం రైఫిల్స్ ఏదైతే ఇక్కడికి వస్తుందో దాని ప్లేస్లో సిఆర్పిఎఫ్ని డిప్లాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే బీఎస్ఎఫ్ డీజీని దాని తర్వాత డిప్యూటీ డీజీని కూడా రిప్లేస్ చేశారు. సో వీటన్నిటిని మనం ఎలా చూడాలి అంటే మనకు సెక్యూరిటీ పరంగా ఒకటే కాన్స్టెంట్గా ఒకటే ఫోర్స్ మనం పెట్టామంటే కనుక కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. ఒకటి కరప్షన్. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బీఎస్ఎఫ్కి సంబంధించి ఎస్పెషలీ బంగ్లాదేశ్ బార్డర్లో చాలా మనకు రిపోర్ట్స్ ఏమొచ్చాయంటే బీఎస్ఎఫ్ ఆఫీసర్లు కుమ్మక్కై వాళ్ళు చాలా స్మగ్లింగ్కి వాళ్ళు తోడ్పడుతున్నారు అని విన్నాం. ఎస్పెషలీ క్యాటిల్ మనకు గో సంపదని వాళ్ళు బంగ్లాదేశ్లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇల్లీగల్గా తీసుకువెళ్ళడానికి వీళ్ళు దోహదపడుతున్నారు. దానివల్ల చాలా వీళ్ళు లాభపడ్డారని విన్నాం. అలాగే గోల్డ్ స్మగ్లింగ్ కూడా వీళ్ళు సమర్థించారు అని వింటున్నాం మనం. కాబట్టి అలా ఒకటే ఫోర్స్ ఉంటే కనుక కొంతకాలం అయితే కనుక 2 విషయాలు, వాళ్ళు కరప్షన్ ఉండొచ్చు, 2 ఇన్ఎఫిషియన్సీ రావచ్చు, కాంప్లసెన్సీ అంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే ఏమొస్తారులే అనుకోవచ్చు. అక్కడే వాళ్ళు చొరబడతారు, టెర్రరిస్ట్ అక్కడే దూరుతారు మనకి. కాబట్టి ఆ ఫ్రెష్ బ్లడ్ వచ్చి సపరేట్గా దాన్ని కొత్తగా చూసేటువంటి వ్యక్తులు వచ్చేటువంటి తీసుకొచ్చి పెట్టవలసిన ఆవశ్యకత మనకున్నది. కాబట్టి ఆ రీప్లేస్మెంట్ ఒకటి చాలా కీలకం. అది జాబ్ రొటేషన్ అనేది చాలా కీలకం కరప్షన్ ఆపడానికి. రెండవది అస్సాం రైఫిల్స్ చాలా ఒక భిన్నమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్గా వాళ్ళేమో హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తారు, కానీ ఆపరేషనల్గా ఆర్మీకి రిపోర్ట్ చేస్తారు. సో అందుకని హోమ్ మినిస్ట్రీ యొక్క రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు జమ్మూలో ఉన్నటువంటి మన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఈ యాంటీ ఇన్సర్జెన్సీ ఏదైతే మనకు టెర్రరిస్టులతోటి పోరాటం చేసేటువంటి పటిమ అనుభవం ఉన్న ఫోర్స్ ఏదైనా ఉంటే అస్సాం రైఫిల్స్. ఎందుకంటే వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో చేస్తున్నారు ఆల్రెడీ. సరే మనకు ఇక్కడ దక్షిణాదిన గ్రే హౌండ్స్ పోలీసులు చేస్తున్నారు, ఇది వేరే ఫోర్స్. కానీ బట్ నిజంగా టెర్రరిస్టులను ఎదుర్కోవడానికి కెపాసిటీ అస్సాం రైఫిల్స్కి ఉన్నది. అక్కడ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ రీప్లేస్ చేయడంలో ఒక కొత్త ఆలోచన, కొత్త దృక్పథం, ఒక న్యూ ఫ్రెష్ బ్లడ్ జమ్మూలో ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం జరిగింది. అలాగే మణిపూర్లో అస్సాం రైఫిల్స్కి మణిపూర్లో చాలా ఘర్షణలో వీళ్ళకి ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అస్సాం రైఫిల్స్ మీద దాడులు చేయడము, వీళ్ళు రిటాలియేట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండింది. సో అస్సాం రైఫిల్స్ని తీసేసి అక్కడి నుంచి తీసేసి, మొత్తం తీయలేదు కానీ కొంతమందిని తీశారు, సిఆర్పిఎఫ్ని రీప్లేస్ చేయడం వల్ల అక్కడ అస్సాం రైఫిల్స్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గిపోతుంది కదా. సిఆర్పిఎఫ్ అంటే కొత్త ఫోర్స్ అది. కాబట్టి అలా దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకునే దిశగా వాళ్ళు చేశారు. ప్లస్ అక్కడ సిఆర్పిఎఫ్ ఎవరైతే జమ్మూలో ఉండినారో ఇప్పుడు సిఆర్పిఎఫ్ మించినటువంటి శక్తితో పోరాటం చేయాలి. మనం ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్లో మాట్లాడుకున్నాం దీని గురించి. స్పెషల్ కమాండోస్ పాకిస్తాన్ నుంచి యుద్ధం చేస్తున్నారు. సో అది పోలీసుల చేతిలో జరిగేటువంటి పరిస్థితి కాదు. అది పోలీస్ చేయి దారిపోయి అంతకంటే ఎక్కువ క్రాక్ కమాండోస్, బాగా దీని మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళ ఆవశ్యకత ఉన్నది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రీయ రైఫిల్స్ కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ కాశ్మీర్ రీజియన్లో బాగా డిప్లాయ్ అయి ఉన్నారు. ఎక్కడి నుంచి బయట నుంచి ఎక్కడ తీసుకురావాలంటే కనుక అస్సాం రైఫిల్సే వాళ్ళకి మేజర్ సోర్స్. అందుకని అస్సాం రైఫిల్స్ని పెట్టడం జరిగింది. సరే, డీజీకి సంబంధించి అతని యొక్క కాంపిటెన్స్ వల్ల అతను ఏదైనా కరప్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందుకని తీసేసాము అన్నటువంటి విషయం కాదు. అతనికి అతని సబార్డినేట్స్కి మధ్యలో అవగాహన రాహిత్యం ఉండడం వల్ల నిజంగా పనులు జరగట్లేదు. వీళ్ళిద్దరూ ఒకరినొకరిని దూషించుకోవడము, ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనకు దేశ రక్షణ, బీఎస్ఎఫ్ అంటేనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీలో మనకు రక్షణ సరిగా లేదంటే కనుక మనకి ఇబ్బందులు వస్తాయి. పైపెచ్చు ఆయన ఎప్పుడు తీశారు? బంగ్లాదేశ్లో గొడవలు జరిగిన తర్వాత బంగ్లాదేశ్ నుంచి బహుశా మళ్ళీ మన దేశానికి ముప్పు ఉన్నది, అక్కడి నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ రావచ్చు, లేదా ప్రజలే అక్కడి నుంచి రావచ్చు, లేదా టెర్రరిస్టులు రావచ్చు, పాకిస్తాన్ అక్కడి నుంచి ఎవరైనా పంపించవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో బీఎస్ఎఫ్ ఈ ఆఫీసర్ల మధ్యలో గొడవల వల్ల వాళ్ళు అక్కడ ఉండవలసినటువంటి వాళ్ళ ఫోకస్ తగ్గిపోతే కనుక దేశానికి రక్షణకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వీళ్ళు దాన్ని తొలగించడం జరిగింది. దాంతో వాళ్ళ ఫోకస్ అంతా కూడాను ఇప్పుడు బార్డర్ మీద, మన రక్షణ మీదే ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన్ని అక్కడ ఒరిజినల్ క్యాడర్కి ఆయన పంపించేయడం జరిగింది. అది అంతకుమించి అదేదో ఆయన ఏదో తప్పు చేశారనో లేకపోతే ఆయన ఏదో మన శత్రువులతోటి కొమ్మక్కారనో అటువంటి విషయం కాదు. ఎందుకంటే మనం మీడియాలో చూస్తున్నాం
ఈయనని తీసేయడానికి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటనలకు లింక్ చేసి ఇతనేదో చాలా దోషపూరితమైనటువంటి కార్యక్రమాలు చేశాడని చాలా విశ్లేషణ మనం చూసాం. అటువంటిది ఏమీ కాదు. ఆయనను తప్పించడానికి కారణం ఏంటంటే మన ఫోకస్ తప్పిపోతోంది అన్న దిశగా వాళ్ళు చేయడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే మీరు ఇందాక చెప్పారు అస్సాం రైఫిల్స్ మూవ్ చేయడానికి కారణం సిఆర్పిఎఫ్ని అక్కడికి పంపడానికి. కానీ మనం మామూలుగా మీరు చాలాసార్లు చెప్పారు గ్లోబల్ రౌండప్లో కానీ డిఫెన్స్ రౌండప్లో కానీ ఏంటి అంటే కాశ్మీర్ అనేది వ్యాలీ, జమ్మూ అనేది అది టెరెన్ కంప్లీట్లీ డిఫరెంట్, ఫారెస్ట్ టెరెన్. ఇప్పుడు ఇండియా మయన్మార్ చూసుకుంటే కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. సో మీరు ఇందాక అన్నట్టుగా ఇది లెవెల్ పెరిగింది. ఇది ఇంకా పోలీసులో వీళ్ళు హోమ్ మినిస్ట్రీ దగ్గర ఉండే ఫోర్సెస్ నుంచి దాటి ఇంకో స్పెషల్ వాళ్ళు కావాలి. సో ఆల్రెడీ అలాంటి టెరెన్లో ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళతోనే ఫైట్ చేశారు కాబట్టి ఆ అనుభవంతో వాళ్ళని ఇక్కడికి తెచ్చారని అనుకోవచ్చా? తప్పకుండా దానికోసమే తీసుకొచ్చారు వాళ్ళని. ఎందుకంటే జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి టెరెన్ అక్కడ కూడా కొండలు ఉన్నాయి, కొండలు లేకేం లేవు. పీర్ పంజల్ మౌంటైన్స్ ఉన్నాయి అక్కడ. పీర్ పంజల్కి ఆవలి వైపున కాశ్మీర్ వ్యాలీ, ఈవలి వైపున జమ్మూ ప్రాంతం. ఇది కూడా లోయనే, జమ్మూలో కూడా చాలా లోయలు ఉన్నాయి. కానీ మౌంటైన్స్ ఎక్కువ ఉన్నాయి, ఫారెస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాశ్మీర్లో దాటి కొంచెం వెళ్ళామంటే హిమాలయాలు వస్తాయి. ఇక్కడ హిమాలయాలు కంటే తక్కువ, శివాలిక్ మౌంటైన్స్, పీర్ పంజల్ మౌంటైన్స్ తక్కువ రేంజ్లో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టెరెన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అడవులు కావచ్చు, దీని యొక్క ఏదైతే పరిస్థితులు ఉన్నాయో రమారమి అస్సాంలోనూ తర్వాత మన నార్త్ ఈస్ట్లో కూడా అలాగే ఉంటుంది. మియన్మార్ బార్డర్ కావచ్చు, లేదా మనకు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించింది కావచ్చు, లేదా నాగాల్యాండ్, ఇక్కడంతా కూడా టెరెన్ ఇంచుమించు అలాగే ఉంటుంది మనకి. అందుకనే ఇంతకాలం మనం అక్కడ రైల్వేస్ వేసుకోలేకపోయాం, కొండల మధ్యలో వేయడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాలకి రైల్వేస్ వెళ్తున్నాయి, పెద్ద పెద్ద బ్రిడ్జులు కట్టి మనం కొండల్లో కట్ చేసుకుంటూ వెళ్ళి చేస్తున్నాం మనం. ఈ టెరెన్ అస్సాం రైఫల్స్కి అటువంటి టెరెన్నే మళ్ళీ వాళ్ళు అక్కడ ఫేస్ చేయబోతున్నారు. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యము, వీళ్ళకు ఉన్నటువంటి అనుభవము రెండు కూడా అక్కడ కలిసి వస్తాయన్న ఉద్దేశంతో ఈ డిప్లాయ్మెంట్ అనేది జరిగింది. రైట్ సార్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.